వీళ్ళందరూ అయితే వైష్ణవ్ దేవ్ యాత్రకైతే వెళ్తున్నారు. రోడ్డు అంతా ఆమా ఉన్నది, ఇక్కడ చూసినా గుంతలు గుంతలు. అలా వెళ్ళాలి బాబు మనం ఇంకా. వర్షం పడుతుంది అయినా కూడా స్కూల్ పోతారు. మరి అనిపిస్తుంది ఈ లొకేషన్. గేమ్ అన్నట్టు ఆడినట్టున్నాడు. ఇట్లా మస్తు అనిపిస్తుంది ట్రైన్ తోటి పోటీ పడుకుంటూ పోతుంది. ఇదే మనం నైట్ స్టే చేసిన బంక్. దీని లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, చూడొచ్చు. ఇగో ఈ అన్నయ్య అయితే పొద్దుగాల లేచి రన్నింగ్ చేస్తాడు. ఇది నర్మదా నది. ఈ వాటర్ చూడొచ్చు, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి ఫ్లో అవుతున్నాయి. ఇవి ఇప్పుడు ఎండ వెళ్తుంది, కొంచెం నిన్నటి నుంచి వర్షమే పడుతుంది. ఈ ఆవులు అయితే రోడ్డు మీదనే ఉంటున్నాయి ఇక్కడ చూసినా కూడా. ఇక్కడ కూడా చూడొచ్చు, అటు ఇటు ఆవులే ఉన్నాయి. రోడ్డు మీద అయితే ఆవులు లారీలు తప్ప ఏమో పిత్తలేవు. ఎండ వెళ్తుంది. వీళ్ళందరూ అయితే వైష్ణవ్ దేవ్ యాత్రకైతే వెళ్తున్నారు. కాడ్వా యాత్ర అంటారట ఇది. ఈ NH-44 రిపేర్ జరుగుతుంది. రోడ్డు అంతా ఆమా ఉన్నది, ఇక్కడ చూసినా గుంతలు గుంతలు. ఇది కూడా NH-44. అక్కడక్కడ అన్ని రిపేర్లు జరుగుతున్నాయి. ఇది హైవే. హైవేలో ఇక్కడ లోపలికి వచ్చినాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న పాయ పారుతుంది, చాలా దూరం ఉంది. ఇది ఇక్కడ ఒక స్టోన్ దొరికింది. జల్లు అన్నది. ఈ లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుంది. అలా వెళ్ళాలి బాబు మనం ఇంకా. ఇందులో అన్ని ఎండ్రకాయలు ఉన్నాయి, చచ్చిపోయినాయి అన్ని. ఇది పైన నుంచి వెళ్ళే వ్యూ, రోడ్డు మీద నుంచి వెళ్ళే. ఇదైతే చాలా బాగుంది. రోడ్డు మొత్తం గ్రీనరీ. రోడ్డు బైక్ చూసుకోవచ్చు, ఆరెంజ్ కలర్, గ్రీన్లో ఆరెంజ్ మస్తు ఉన్నది. ఇట్లా ఈ వ్యూ కూడా చాలా బాగుంది అసలు, మొత్తం గ్రీనరీ. నేనైతే రెండు కొండల మధ్యలోకి వెళ్ళి ఉన్నట్టున్నది రోడ్డు.
చిన్న గుట్టను అట్లా చీల్చి రోడ్డు చేసి ఇది కూడా బాగున్నది రోడ్డు. ఈ రూట్లో మనం 4 స్టేట్స్ చేంజ్ అవుతాము. అంటే మనం మధ్యప్రదేశ్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయినాం కదా, మధ్యప్రదేశ్ నుంచి యూపీకి వెళ్తాం, మళ్ళీ యూపీ నుంచి వెళ్ళి మధ్యప్రదేశ్కి వెళ్తాం, మళ్ళీ మధ్యప్రదేశ్ నుంచి వెళ్ళి రాజస్థాన్కి వెళ్తాం, మళ్ళీ రాజస్థాన్ నుంచి యూపీకి వెళ్తాము. ఇట్లా 4 టైమ్స్ స్టేట్స్ అనేది చేంజ్ అవుతాం ఈ రూట్లో. ఈ అన్ననైతే టిఫిన్స్ ఎక్కడ మంచిగా ఉంటాయని అడిగి చూసినాం. మనం ముందైతే ఉన్నాయి అన్నాడు హోటల్స్. ఇక్కడ రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. మనం మిస్టేక్లా వేరే దారికి వచ్చినాం. అక్కడ ఉండే అన్న చెప్తాండు కానీ ఇప్పుడు చెప్తాండు మనం అటు తిరిగేసి అలా డైవర్షన్ ఏమో రైట్ సైడ్ పెట్టిళ్ళు. మనం డైవర్షన్ అంటే అనుకొని అటు పోయినాం. భయ ఇప్పుడు చెప్తాండు దారి అటు కాదన్న ఇటు పోవాలని. ఈ పిల్లలు అయితే స్కూల్కి పోతారు. వర్షం పడుతుంది అయినా కూడా స్కూల్కి పోతారు. మన దగ్గర స్కూల్కి పోరా బాబు అంటే ఎప్పుడెప్పుడు బంద్ చేద్దామని చూస్తారు. ఇప్పుడు లంచ్ చేయడానికి అయితే ఆగినాం. తందూరి రొట్టి ఉన్న పన్నీర్ మటర్ కర్రీ. మటర్ అంటే బటర్. పాలి యూపీ అని పెడతాంతి. యూపీ కదా యూపీలో చూపిస్తాను పాలి అని. అప్పటికి ఇంకా యూపీ ఎంటర్ కాలేదనుకుంటా బ్రో. తినడం అయిపోయింది. 2 చాయ్ అయితే తాగినాం. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఈ విలేజ్ కూడా మంచిగా ఉన్నది. చిన్న చిన్న ఇల్లులు. ట్రైన్తో పోటీ పడుతున్నాం మేము. ఇది బిట్వా నది. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది కూడా ఈ బిట్వా నది అయితే మధ్యప్రదేశ్ నుంచి యూపీకి ఎంటర్ అవుతుంది. ఇది ఈ 2 స్టేట్స్ ని సపరేట్ చేస్తుంది ఈ నది. ఈ రోడ్డు మీద అయితే అన్ని ప్యాచ్లు రిపేర్ చేస్తున్నారు.
ఇక్కడ ఇండియన్ పెట్రోల్ పంప్ ఉంది. మళ్ళీ పక్కనే భారత్ పెట్రోల్ పంప్ కూడా ఉంది. చాలా పెద్దగా ఉన్నది ఇది అయితే. ఈ ఏరియా అంతా బంక్ల కోసమే పెట్టినట్టున్నది. ఆగ్రా ఇంకా 197 కిలోమీటర్స్ ఉంది. ఈరోజు మనం ఆగ్రా వరకు వెళ్ళి ఆగ్రాలో స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఇది చంబల్ నది. ఇది మధ్యప్రదేశ్ నుండి రాజస్థాన్కి వెళ్తుంది. ఈ నది వచ్చేసి మధ్యప్రదేశ్ని రాజస్థాన్ని సపరేట్ చేస్తుంది. ఇది ఒక పవర్ ప్లాంట్ ఉన్నది ఇక్కడ. ఇదైతే స్కై మస్తు ఉన్నది చూడ్డానికి అయితే. సూపర్ అనిపిస్తుంది ఈ లొకేషన్. వావ్ ఆగ్రాకి అయితే ఇంకా 82 కిలోమీటర్స్ ఉంది. ట్రాఫిక్ అయితే చాలా జామ్ అయిపోయింది. యూపీ దగ్గరలో ఉన్నాం మనం. ఆగ్రాకి వెళ్ళడానికి దారిలో ఉన్నాం. ఈ ఆగ్రాకి ఇంకా 62 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది. ఇది ఉతంగ్ నది. ఇది రాజస్థాన్ నుంచి వెళ్ళి యూపీకి వెళ్తున్నాం. ఇది 2 స్టేట్ని సపరేట్ చేసింది. చాలా కిలోమీటర్ల నుంచి ట్రాఫిక్ అయితే జామ్ అయింది.
రిక్షా అన్న మాత్రం ఆగట్లేడు. ఎంత గ్యాప్ దొరికితే అలాగే వెళ్ళిపోతూనే ఉన్నాడు. ట్రాఫిక్ జామ్లతోనే సగం అయిపోయేటట్టున్నది. అన్న డైరెక్ట్ డివైడర్ ఎక్కించి పెట్టిండు బండి. గేమ్ అన్నట్టు ఆడినట్టున్నాడు. ముంగట సుమ్మలు ఉండేటోళ్ళు అయితే దానిలోనే బీడీలు సిగరెట్లు కాలుతాళ్ళు. వాళ్ళు ఒక్కసారి ఇట్లా ఓపెన్ చేయగానే డైరెక్ట్ పొగెళ్తుంది కావచ్చు అల్లకి వెళ్ళి. అది సుమ్మ ఎవరన్నా దగ్గర పడిపోతుంది కావచ్చు అనుకుని నీళ్ళు పోసిన ఆశ్చర్యపోను అసలు ఉండేది. మళ్ళీ ట్రైన్తో పోటీ పడుతున్నాం కానీ ఈసారి ట్రైనే విన్ అవుతుంది. కానీ ఇట్లా మస్తు అనిపిస్తుంది ట్రైన్ తోటి పోటీ పడుకుంటూ పోతుంది. ये पूरा ट्रैफिक जाम हुआ था यहाँ पे. బైకర్స్ రోడ్ కూడా ఆపిండు. లారీ రోడ్ బైకర్స్ లైన్ పెట్టలేదు. ఏమంటావురా? ఫైనల్గా ఆగ్రాకి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ మన దగ్గరలో అభిషేక్ ధాబాలో రోటీ ఉన్ను దాల్ తడకా తీసుకున్నాం డిన్నర్లో. తాజ్మహల్కి దగ్గర హోటల్లో రూమ్ తీసుకున్నాం. ఇదే మన రూమ్ చూడొచ్చు మీరు. బండి చూపిస్తాను మీకు. కింద బండి పార్క్ చేసినాం. ఇదే మన బండి. ఇదే హోటల్లో ఎవరన్నా వస్తే ఇందులో స్టే చేయొచ్చు. ఇవి వచ్చేసి మన డే 3 స్పెండింగ్స్.